కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. So, how did you meet your wife, Vitika? So I met my wife when we shot for this movie పడ్డానండి ప్రేమలో మరి అని అలానే మీరు పడ్డారు. సినిమా పేరు కూడా అదే. ఇంకా అలా అని మేము అంత స్పెషల్గా ఎలా ఏం నచ్చుకున్నారు ఒకళ్ళకి? నాకు మెయిన్ ఏంటంటే తనలో నచ్చింది నన్ను చాలా ఇష్టపడుతున్నా నిజంగా స్వప్న గారు. నన్ను ఏంటంటే నేను ఇప్పుడు తనని ఎంత ప్రేమిస్తాను, తనని ఎంత లవ్ చేస్తానో దానికన్నా ఎక్కువే నన్ను లవ్ చేస్తూ ఉంటుంది తను. సో అది ఐ లవ్ దట్ అబౌట్ హర్. అండ్ నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఆల్వేస్. అండ్ నేను షీఈస్ మోర్ దెన్ ఎనీథింగ్, షీఈస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. సో దట్స్ ఆల్సో వెరీ వెరీ చాలా కంఫర్టింగ్ ఉంటుంది. యూ గివ్ ఈచ్ అదర్ కంఫర్ట్. అంటే తన వర్క్లో తనకి, మీ వర్క్లో మీకు ఎప్పుడైనా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చినా, కొంచెం గ్యాప్స్ వచ్చినా స్ట్రెంగ్త్ ఇస్తుందా తను? డెఫినెట్గా 100%. నేను మధ్యలో నాకు when I was not satisfied, నాకే ఇప్పుడు నేను చేస్తున్న పని మీద నాకే ఒక సంతోషం లేని టైంలో అమెరికా వెళ్దాం అనుకుంటున్నా అంటే కంప్లీట్గా సపోర్ట్ చేసి తను కూడా అన్ని సర్దుకుని నాతో పాటు ఈవెన్ దో ఇక్కడ తను పేరెంట్స్ మా మదర్, షీ హాజ్ ఎ సింగిల్ మదర్. సో వాళ్ళ మదర్, వాళ్ళ చెల్లి ఇక్కడ ఉన్నా కూడా నన్ను ఆ టైంలో వాళ్ళని ఇక్కడ వదిలి నాతో పాటు వచ్చి ఇంకా అక్కడ మేము ఒక 2 years అక్కడ 2.5 years సంథింగ్ అట్లా అక్కడ ఉన్నాము. ఏం చేశారు వరుణ్ ఆ టైంలో? చూసారా లేకపోతే ప్లాన్ చేశారా? చాలా ఏవో చేద్దాం అనుకున్నాము. మధ్యలో బిజినెస్ చేద్దాం అనుకున్నాము, ఫుడ్ బిజినెస్ లాగా. ఆ తర్వాత అది అమ్మో అంటే ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోదాం అని అనుకున్నారా? స్టాప్ చేసేద్దాం వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కోర్స్ ఒకటి చేశాను, 1 year SAP కోర్స్. SAP SAP అని ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోదామా అనుకున్నా. రకరకాల ఆలోచనలు, అంటే ఏం చేద్దాం అనేది ఒకటి చాలా ఆ టైంలో ఉండింది. బట్ ఆఫ్టర్ దట్ టైం నాకు ఒక అంటే ఆ టైంలో కూడా నేను కథలు వింటూ ఉన్నా. అండ్ వెళ్ళిపోదామా అంటే ఐ గెస్ మేబీ అది డెస్టినీ అనుకోలేమో. నేను ఆ టైంలో యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుధాకర్ కోమకోల, ఐమ్ షూర్ యూ నో హిమ్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో చేశాడు సుధాకర్. సో హీజ్ నాకు ఫ్రెండ్ తను. అండ్ ఆ టైంలో తను మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా నేను ఒక సినిమా చేస్తున్నాను అంకల్, ఇట్లా వరుణ్ ఒక క్యామియో ఉంది, గెస్ట్ అపియరెన్స్, వరుణ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, విల్ యూ డూ ఇట్ అంటే ఇంకా మా డాడీ నాకు చేసి ఇంకా యూఎస్లోనే ఉన్నా, అక్కడే షూట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో అది కూడా చేశాను నేను. అండ్ సో వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ తర్వాత నాకు ఒక స్క్రిప్ట్ వచ్చి సూపర్, అసలు అదిరిపోయింది అనుకున్నాను స్క్రిప్ట్. ఇంకా అది ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఐ థాట్ దట్ విల్ బీ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలాంటి ఒక సినిమాతో వస్తున్నాం అనుకుని ఆ కథ విని నేను మళ్ళీ ఇండియా రావడం జరిగింది. ఇండియా రాగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అండ్ వీళ్ళు కూడా కొంచెం టైం ఉందన్నారు, ఫ్యూ మంత్స్ ఉంటుందండి టైం షూట్కి వెళ్ళామంటే. ఇంకా దెన్ అక్కడ యూ మేడ్ యువర్ మార్క్. మై వైఫ్ అండ్ I don't know what mark I made, but నేను my wife used to follow the show. Vitika used to follow the show a lot. అంటే అక్కడికి మేము వెళ్ళక ముందర మిగతా సీజన్ తను బాగా చూసేది, అంటే హిందీలో చూసేది. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళు బాగా ఫాలో అయ్యేవారు అనమాట. సో ఆ టైంలో ఇంకా షీ వాజ్ లైక్ ఇది బాగుంటుంది మనకు కూడా 2 years వాట్ టు డూ అనే దానిలో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐల్ బీ దేర్ విత్ యూ ఇన్ దిస్ జర్నీ కదా అని చెప్పి అంది. సో అండ్ దెన్ వీ డిసైడెడ్ టు గో టు దాట్. అండ్ వీళ్ళకి కూడా చెప్తే డెఫినెట్గా మీరు వెళ్ళండి బాగుంటుంది, ఫ్యూ మంత్స్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది. డిసెంబర్కి బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ స్టోరీ అంతా ఇంకా దానికి వర్క్ షాప్స్ చేసాము, దానికి మళ్ళీ జిమ్ చేయాలంటే ఇంక జిమ్ ఇవన్నీ చేసాము. ఇంకా సరిగ్గా షూటింగ్ ఒక 1 weekలో స్టార్ట్ అవ్వాలి, మార్చ్లో. ఇంకా డిసెంబర్ బయటకు వచ్చా, Jan Feb ఈ వర్క్ షాప్స్, ఈ లొకేషన్స్, రెక్కి ఇవన్నీ చేసుకుని మార్చ్లో స్టార్ట్ అవ్వాలి. సరిగ్గా లాక్డౌన్ అప్పుడే, అదే మార్చ్లో ఆ ఇయర్ 2020. వాట్ టైం అంటే. సో కోవిడ్లో ఏం చేశారు? కోవిడ్లో ఏం చేస్తాము, అందరు చేసిందే ఇంట్లో కూర్చోవడము, సినిమాలు చూడడము. ఇంకా ఆ టైంలోనే వితికాకి, ఆ టైంలోనే చాలా మంది దే స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఆ కోవిడ్ టైంలోనే కాంటెంట్ క్రియేషన్ అనేది పీక్స్ లో ఉంది. అప్పుడు తను యూట్యూబ్, సో తను అప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. అదే టైంలో 2021 ఆ టైంలోనే తను కూడా కాంటెంట్ క్రియేషన్, షీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇట్ అండ్ షీ స్టార్టెడ్ ఇట్. అండ్ she made a huge big name for herself in that ఆ స్పేస్లో చాలా మంచి కాంటెంట్ క్రియేటర్గా ఆ స్పేస్లో క్రియేట్ చేసుకుంది నేమ్ ఫర్ హెర్సెల్ఫ్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్గా ఉంది మీ ఇద్దరి జర్నీ వింటుంటే. చాలా మధ్యలో యాక్చువల్లీ అంటే కొంతమంది మీ ఫ్యామిలీ కూడా తెలిసిన వాళ్ళు, పీపుల్ లైక్ మీ ఫ్రమ్ ద మీడియా హు సీన్ యూ గ్రోయింగ్. అవునండి. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. అవునండి. అప్పుడు all of us were little disturbed, because you are like a baby for all of us. Seeing you, but very happy to hear that you are so much together and yes, of course adi. But ee deenlo మీ ఫస్ట్ హీరోయిన్ తమన్నాతో టచ్ లో ఉన్నారా?
లేదండి ఈ మధ్యన అయితే లేదు, చాలా ఏళ్ళు అయింది. బట్ హ్యావ్ యూ బీన్ ఇన్ టచ్ అట్ ఆల్? అంటే అది ఫస్ట్ ఒక డెబ్యూ కదా, తనకి డెబ్యూ. ఆ సినిమా తర్వాత we were in touch for some time, but like I haven't been in touch with her, not even her. ఇంకా చాలా మందితో నేను ఇంకా నిఖిల్ టచ్ లో ఉంటాడండి. నిఖిల్ is in touch with me. What did you think of Kartikeya, his other films? I'm super happy for him. నిజంగా he made a superb name for himself and చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. సో కలిసినప్పుడల్లా we meet, we chat and we hang out, and I think few weeks back కూడా కలిసాను నేను నిఖిల్ని. సో we're very well, we're like నాది 18 years నుంచి టచ్ లో ఉన్నారంటే, అంటే కంటిన్యూగా అంటే అది దట్స్ నిఖిల్. he's been there with me from శేఖర్ కమల్ గారు. శేఖర్ కమల గారితో కూడా చాలా రోజులు అయిందండి నేను మాట్లాడి. ఐ హావెంట్ స్పోకెన్ టు హిమ్ ఇన్ అ వైల్. ఐ స్పోకెన్ టు హిమ్ థింక్ ఫ్యూ ఇయర్స్ అగో మాట్లాడా అనుకుంటా. ఏదో నా సినిమాది ఏదో ఉంటే అది కొంచెం మీరు సార్ కెన్ యూ అది ఏమైనా రిలీజ్ చేయగలరా అంటే, ఇంకా ఆ టైంలో ఆయన అవైలబుల్గా లేరు, ఆయన హీ వాజ్ సమ్వేర్ అవుట్ ఆఫ్ టౌన్. సో ఇంకా అంతే, అప్పుడు మాట్లాడా అంతే. ఐ హావెంట్ టాక్ టు హిమ్ ఆఫ్టర్ దట్. ఇవన్నీ కథలు అంటే వి ఆల్ ఇమాజిన్ లాట్. అంటే బయట ఉండేవాళ్ళం, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ హీరోయిన్, అంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక కామరేడరీ ఉంటుంది కదా అని. దట్స్ వై ఐమ్ షూర్ ఇప్పుడు కలిస్తే డెఫినెట్ గా ఐ విల్ గో బ్యాక్ టు 2007 ఆ నాస్టాల్జిక్. శేఖర్ కమల్ గారు ఇంత కూడా మారలేదు, అస్సలు మారలేదు. ఆయన ఇలాగే ఉంటారు, పక్కకి ఇలా ఉంగిపోయి. హి డ్రెస్సెస్ ద సేమ్, హి లుక్స్ ద సేమ్, he's the same, he talks the same, he looks the same, he dresses the same, he's completely the same person. సో మీ ఆవిడ చేతి వంట ఏం బాగుంటుంది చెప్పండి? మా ఆవిడ చేతి వంట ఏదైనా బాగుంటుందండి. షీ కుక్స్ వెల్? ఏదైనా బాగుంటుంది. భీమవరం కదా వాళ్ళది? భీమవరం వాళ్ళది. బట్ షీఈస్ బ్రిలియంట్ కుక్. అంటే ఏమైనా, అంటే పప్పు నుంచి ఇంకా నేను సీ ఫుడ్ తిన్ను, బట్ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఇక ఫిష్ ఇవి కూడా అన్ని ఎక్సలెంట్. మీరు వెజిటేరియనా? I eat egg and chicken sometimes. Egg and chicken, okay, for protein. But otherwise and seafood ఇవన్నీ మనకి కొంచెం వాసన కష్టం, అలవాట్లేదు కదా, అంతే కదా. అట్లా ఏం లేదండి, కొన్ని స్మెల్ రాదు. అంటే I've tried it. అంటే క్రేజియస్ట్ థింగ్ అంటే, నేను నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి అది విధిగా కుకింగ్ కాదు, బట్ నేను ఎప్పుడు అసలు నేను తినను, నేను అసలు అనుకునేది ఒకసారి ట్రై చేసింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారండి. ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి, ఇంకా ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళంగానే ఏందబ్బా అసలు నేను ఏంటంటే అసలు స్మెల్ వచ్చేస్తుంది ఘోరంగా అనుకుని విజువలైజ్ ఆల్రెడీ మైండ్లో పెట్టేసుకుని వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ వెరీ నీట్, ఏమీ రాలే ఆ స్మెల్. ఇంకా ఇది ఇక్కడ హైలైట్, ఇది నువ్వు తినాలని చెప్పి ఇవి క్లామ్స్ ఉంటాయి కదండి, ఇలా ఓపెన్ అయితే క్లామ్ చౌడర్ కూడా కాదు, ప్రాపర్ రా క్లామ్ అని ఇట్లా ఉండేది. తీసుకొచ్చి వాళ్ళు అసలు నువ్వు తినాలి వేడి నీళ్ళలో వేస్తారు, చేసి తర్వాత ఐస్ మీద పెడతారు, మొత్తం ఐస్ మీద పెట్టేసి అది ఓపెన్ అయ్యి ఐస్ మీద వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి కష్టపడి ఒకటి తిన్నా. బట్ వాజ్ ఇట్ గుడ్? విల్ ఐ ట్రై ఇట్ అగైన్? ప్రాబబ్లీ నాట్. బట్ ఇట్ వాజంట్ అబ్బా అసలు వామిటింగ్ వచ్చేసి హారబుల్ గా అయితే లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఓకే. సో అది ఒక ఫుడ్ తో ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. బాగుంది. సో అయితే మరి నెక్స్ట్ యూఎస్ ట్రిప్ ఎప్పుడు? ఇప్పుడైతే అవ్వదండి. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి ఈజీగా ఫెబ్ అలా అవుతుందేమో. సో మేబీ ఆఫ్టర్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్లాన్ వేయాలి. బట్ యా. సో వితిక ప్రస్తుతానికి యూట్యూబ్ లో షీఈ్ హ్యాపీయా ఆర్ షీఈ్ గోయింగ్ టు కంటిన్యూ హర్ అదర్ గిగ్స్, ఆర్ మీతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఉందా? ఇద్దరు కలిసి యాక్ట్ చేసే అవకాశం? అంటే అలాంటి స్క్రిప్ట్ వస్తే, అంటే యాక్చువల్లీ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ తనకేంటంటే మేమిద్దరు అంటే వేరే జానరా స్టోరీస్, వేరే స్టోరీస్ కూడా మా ఇద్దరికి చెప్పారు వచ్చి కొంతమంది. బట్ తనేంటంటే షీ వాంట్స్ టు, ఇప్పుడు నేను నాతో సినిమా చేశానంటే తను ఏంటంటే ఓన్లీ లవ్ స్టోరీయే చేయాలి, నీతో నేను చేస్తే సినిమా అని కూర్చుందనమాట గట్టిగా. సో అలాంటి లవ్ స్టోరీ వచ్చి ఏమైనా అలాంటిది వస్తే డెఫినెట్గా విల్ బీ గేమ్ టు డూ ఇట్. బట్ తను కూడా చేస్తుందండి ఇప్పుడు. షీఈ్ యాక్చువల్లీ యాక్టింగ్ ఇన్ అదర్ ఒక మూవీలో చేస్తోంది. ఇంకా ఆ మూవీ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. బట్ షీ షూటింగ్, ఐ థింక్ షీ కంప్లీటెడ్ ద షూట్ ఆల్సో ఫర్ దట్.